అంటే కస్టమ్స్ చట్టంలో ఎన్ని రకాలైనటువంటి కస్టమ్స్ డ్యూటీస్ ఉన్నాయి, తర్వాత వివిధ రకాలైనటువంటి షిప్పింగ్ టర్మినాలజీస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత వాల్యుయేషన్ ఎలా చేస్తారు, తర్వాత వివిధ రకాలైనటువంటి పన్నులను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు ఈ 5వ యూనిట్లో వస్తాయి. సో ఈ 5వ యూనిట్లో కొన్ని లెక్కలు కూడా మనం క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్లో రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ మనకు రకరకాలైనటువంటి ధరలు ఏ విధంగా నిర్ణయిస్తారు కస్టమ్స్ చట్టం ప్రకారం అనేది దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నిన్న క్లాస్లో మనం వివిధ రకాలైనటువంటి కస్టమ్స్ పన్నులను గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో మనం వివిధ రకాలైనటువంటి షిప్పింగ్ టర్మినాలజీ గురించి తెలుసుకున్నాం. అంటే మనకు విదేశీ వర్తకంలో వస్తువులను మనం ఎగుమతి చేసే సందర్భంలో కానీ, దిగుమతి చేసుకునే సందర్భంలో కానీ, కొనుగోలుదారుడు, అమ్మకపుదారుడు ఇద్దరు కూడా వివిధ రకాలైనటువంటి ధరలకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వివిధ ధరలను గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఓకే, let us start the class. So first shipping term is FOB price. FOB price. FOB price means free on board. Free on board. The short form is FOB. Free on board is a term frequently used in shipping terms where the seller quotes a price including the cost of delivering goods to the nearest port. The buyer bears all the shipping expenses and is responsible to get the products from that port to its final destination. In simple terms, FOB price means the buyer has to bear the shipping costs completely. Other frequently used shipping completely. So FOB price అంటే ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రైస్. షార్ట్ ఫామ్ వచ్చేసి ఫ్రీ ఆన్ FOB, ఫ్రీ ఆన్ బోర్డ్. సో ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రైస్ అంటే ఏంటంటే మనకి ఇందులో సెల్లర్ అనేవాడు వస్తువులను FOB ప్రైస్కు కోట్ చేశాడు. అంటే FOB ప్రైస్ 1000 రూపీస్ అని ఉంది అనుకోండి. సో అంటే అర్థం ఏంటంటే వాడు ఆ వస్తువులను పోర్టు దగ్గరికి తీసుకొని వస్తాడు. పోర్టు దగ్గర వరకు వాడు తీసుకొని వస్తాడు. ఇక పోర్టు నుంచి అంటే షిప్పింగ్ పోర్టు నుంచి తర్వాత ఖర్చులు, దానికి సంబంధించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళే భరించాలి. ఓకే, సో FOB ప్రైస్ అంటే ఏంటంటే ఏ ధరలో అయితే అమ్మకపుదారుడు వస్తువులను షిప్పింగ్ పోర్టు వరకు చేర్చుతాడో తర్వాత కొనుగోలుదారుడే ఆ వస్తువులను షిప్లో బుక్ చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ట్యాక్సులు కట్టడం, ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే అతని డెస్టినేషన్కు చేరేంత వరకు ఇంకా ఏమేమి ఖర్చులు అవుతాయో అవన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తే పెట్టుకోవాలి.
కొనుగోలుదారుడే భరించాలి. సో దాన్ని ఎఫ్ఓబి ప్రైస్ అంటారు. ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రైస్ అంటారు. ఓకే, సో కాబట్టి ఎఫ్ఓబి ప్రైస్లో మొత్తం బాధ్యత ఎవరికి ఉంటుంది? కొనుగోలుదారునికే ఉంటుంది. అంటే ఆ వస్తువులు వాడు అమ్ముతాడు అంతే, అమ్మి వాడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికాలో ఉండేటువంటి కంపెనీ నుంచి మనం వస్తువులు కొంటున్నాం అనుకోండి, కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం ఎఫ్ఓబి ప్రైస్లో. సో అమెరికాలో ఉన్న కంపెనీ వాడు ఆ వస్తువులను అమెరికాలో దగ్గరలో ఉండేటువంటి షిప్పింగ్ పోర్ట్ దగ్గరికి సరుకును తీసుకొని వస్తాడు. అంతవరకే వాని బాధ్యత. ఇక ఆ పోర్టులో ఆ షిప్లోకి లోడ్ చేయించుకోవడము, దానికి సంబంధించిన షిప్పింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడము, దాన్ని బుక్ చేసుకోవడము, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడము అన్నీ కూడా మనకు కొనుగోలుదారుడే భరించాలి, అంటే మనమే భరించాలి. కాబట్టి ఇక్కడ మొత్తం బాధ్యత అంతా కూడా కొనుగోలుదారుని మీదనే ఉంటుంది. ఆ వస్తువులను మన గమ్యస్థానానికి చేర్చుకునే బాధ్యత కంప్లీట్ మనదే, దానికి సంబంధం ఉండదు ఏది కూడా. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఓబి ప్రైస్ is a price that the buyer pays for the product excluding any of the following costs. సో ఎఫ్ఓబి ప్రైస్ అంటే ఏంటంటే ఈ క్రింది ఖర్చులు తప్ప మిగతావి మాత్రమే చెల్లిస్తారు. ఇట్స్ అ ప్రైస్ దట్ ది బయ్యర్ పేస్ ఫర్ ది ప్రోడక్ట్ ఎక్స్క్లూడింగ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ కాస్ట్. అంటే ఈ ఖర్చులన్నీ కూడా ఎవడైతే కొంటున్నారో వారే భరించాలి. అమ్మకపుదారునికి ఎటువంటి పరిస్థితుల్లో సంబంధం ఉండదు. ఓన్లీ కొనుగోలుదారుడు మాత్రమే ఈ ఖర్చులన్నీ భరించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఏ ఖర్చులు అంటే లోడింగు, ఇన్సూరెన్సు, ఫ్రైటు, అన్లోడింగు, కస్టమ్సు, వ్యాటు, ఇంపోర్ట్ డ్యూటీ, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఖర్చులు ఎవరు భరించాలి? ఎవరైతే కొంటున్నారో ఆ వ్యక్తే భరించాలి. ఈ ఖర్చులన్నీ ఇంకా వానికి అమ్మకదారునికి సంబంధం లేదు. అమ్మకదారుడు ఏం చేస్తాడు? సరుకులను పోర్టు దగ్గరికి తీసుకొని వస్తాడు. పోర్టు దగ్గరికి తీసుకొని వస్తే ఆ పోర్టులో లోడింగ్ చేసేదానికి అయ్యే ఖర్చులు మనమే పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ ఖర్చులు మనమే పెట్టుకోవాలి, ఫ్రైట్ ఖర్చులు మనమే చెల్లించాలి, అన్లోడింగ్ ఖర్చులు మనమే చెల్లించాలి, కస్టమ్స్ ట్యాక్స్ డ్యూటీలు మనమే చెల్లించాలి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇంకా ఇతరత్ర ట్యాక్స్లు ఏమేమి ఉన్నాయో అన్నీ మనమే భరించాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, మళ్ళా మన ఇండియాకి వచ్చిన తర్వాత షిప్ నుంచి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి వరకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు. ఈ ఖర్చులన్నీ ఏవి కూడా అమ్మకదారునికి సంబంధం లేదు, కొనుగోలుదారుడు మాత్రమే భరించాలి. నెక్స్ట్, ఇన్ మోస్ట్ కేసెస్ buyers prefer FOB price since it is relatively lower than CFR, CIF, etc. and offers them greater control over shipping and transit time. Most buyers ask for FOB, EXW and DDU rates from their manufacturers or suppliers and transportation charges from freight companies to make the final destination. ఓకే, సో చాలా సందర్భాలలో మనకు కొనుగోలుదారులు ఎక్కువ మంది ఎఫ్ఓబి ప్రైస్కే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఎఫ్ఓబి ప్రైస్ అనేది అన్నిటికంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వానికి ఏది సంబంధం ఉండదు కాబట్టి వాడు తక్కువ ఖర్చుకే అమ్ముతాడు.
అమ్మకందారుడు. ఎందుకంటే వాడు అమ్మిన తర్వాత వస్తువును పోర్టు దగ్గరికి తీసుకొని వస్తాడు అంతే. ఇంకా తర్వాత అన్ని ఖర్చులు కూడా మనమే భరించాలి కాబట్టి ధర తక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ మిగతా ఖర్చులన్నీ వాడే భరించుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది ఈ ఎఫ్ఓబి ప్రైస్కే వస్తు సేవలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తారన్నమాట. ఈ ఎఫ్ఓబి ప్రైస్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్, కొన్ని ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ దట్ ది బయ్యర్ గెట్స్ a greater control over freight and freight costs. అంటే ఇప్పుడు మనకు అమ్మకందారుడు ఏం చేస్తాడు, వాడు పోర్టు దగ్గరికి సరుకు తీసుకొని వచ్చి అక్కడ వదిలేసిపోతాడు. సో ఆ పోర్టులో ఇంకా మిగతా అక్కడి నుంచి ఇంకా మిగతా ఖర్చులన్నీ కూడా కొనుగోలుదారుడే భరిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనమే చెల్లింపు చేస్తున్నాం కాబట్టి ఆ ఖర్చులు బార్గెయిన్ చేసుకొని ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి రకరకాల ఖర్చులు, పన్నులు ఇవన్నీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వాటిన్నిటిని మనం బార్గెయిన్ చేసుకొని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఆ వస్తువులను మన గమ్యస్థానానికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా వాడే ఖర్చులన్నీ పెట్టుకోమన్నాడు అనుకోండి, వాడు ఎక్కువ ఖర్చు ఛార్జ్ చేస్తాడు. కాబట్టి చాలామంది ఎఫ్ఓబి ప్రైస్కే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏమిటయా అంటే, వాడు అయినా నువ్వు తెచ్చి పోర్టు దగ్గర సరుకులు పెట్టేసుకో, తర్వాత ఖర్చులన్నీ నేను చెల్లించి వాటిని నేను నా గమ్యస్థానానికి చేర్చుకుంటాను. మనం ఏంటంటే వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తక్కువ ఖర్చుకు వస్తువులను మన గమ్యస్థానానికి చేర్చుకోవచ్చు. అది మొదటి అడ్వాంటేజ్. నెక్స్ట్, సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ విత్ ఎఫ్ఓబి ద బయ్యర్ కెన్ గెట్ ఇన్సూరెన్స్ సిన్స్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గూడ్స్. సో ఎఫ్ఓబి ప్రైస్లో ఒక ఇన్సూరెన్స్ కూడా మనమే చేస్తాం కాబట్టి ఆ వస్తువులకు సంబంధించిన ఇన్సూరెన్స్. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ఏదైనా జరిగితే ఆ సొమ్ము మనకే వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ బీమా చేస్తాం కాబట్టి. ఎందుకంటే ఖచ్చితంగా అంతర్జాతీయ వర్తకంలో వస్తువులు ఖచ్చితంగా బీమా అనేది చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఇంకా అన్ని ఖర్చులు మనమే చెల్లిస్తాము, బీమా మనమే చేస్తాము, పన్నులు మనమే చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం మనమే పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, మూడవది, when the buyer has more control on shipping, he can hire a freight company of his choice. ఇది మూడవ ప్రయోజనం. ఏంటంటే ఇప్పుడు మనము ఇక వస్తువులను మనం సొంతంగా మనమే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి షిప్పింగ్ కంపెనీ ఏ షిప్పింగ్ కంపెనీలో బుక్ చేసుకోవాలి అనేది మనమే నిర్ధారణ చేస్తాం కాబట్టి మంచి షిప్పింగ్ కంపెనీకి మనం ఎంచుకోనే అవకాశం మనకు ఉంటుంది. సో వాటితో బార్గెయిన్ చేయొచ్చు. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ బార్గెయిన్ చేసి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఎఫ్ఓబి ప్రైస్లో షిప్పింగ్ కంపెనీని ఎంపిక చేసుకునే అవకాశం కూడా కొనుగోలుదారునికి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం దాంతో బార్గెయిన్ చేసి ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ 4, విత్ ఎఫ్ఓబి ద బయ్యర్ కెన్ సెలెక్ట్ ఏ ఫ్రైట్ కంపెనీ
that offers the best prices for shipping and insurance for the product. సో కాబట్టి మనకు షిప్పింగ్ కంపెనీ, ఫ్రైట్ చార్జెస్, ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా మనకు ఏది నచ్చితే దాన్ని మనం ఎంపిక చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎఫ్ఓబి ప్రైస్లో. అలా కాకుండా అన్ని ఖర్చులు కలిపి కొనుగోలు చేసామనుకోండి, కాస్ట్, ఇన్సూరెన్స్ ప్రైస్, సిఐఎఫ్ ప్రైస్ అని ఒకటి ఉంది, అది కూడా తెలుసుకుంటాం నెక్స్ట్ తర్వాత. సో అంటే మొత్తం ఖర్చులు నువ్వే పెట్టుకున్నా, నాకు సరుకు నా గోడౌన్కు చేరాలి అని నువ్వు ఎంతకు అమ్ముతావు అని వాటితో ధరను మాట్లాడుకున్నావు అనుకోండి, వాడు అన్ని రకాల ఖర్చులు కలిపి చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే వాడి వస్తువులు కాదు కాబట్టి వాడు బార్గెయిన్ చేయడు మన తరఫున. ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, లేదా షిప్పింగ్ కంపెనీ ఖర్చుల విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాడు అమ్మకదారుడు కాబట్టి మనం టోటల్ హోల్సేల్గా మనం మన దగ్గర నుంచి ఫైనల్గా మనం ఒక ధరకు కొంటున్నాం కాబట్టి వాడు అయ్యే ఖర్చుల కంటే కొద్దిగా ఎక్కువ శాతమే మనకు చెప్పి ఆ ధర మన దగ్గర నుంచి వసూలు చేసుకొని వాడు ఖర్చులను తక్కువగా చెల్లించి సో వాడు లాభాలు వచ్చే విధంగా వాడు ప్రయత్నం చేసుకుంటాడు. ఎందుకంటే వ్యాపారం అంతే. సో కాబట్టి ఇక్కడ మనకు ఎఫ్ఓబి ప్రైస్లో అలాంటి అవకాశం ఉండదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలుదారుడే అన్ని ఖర్చులు భరిస్తాడు. కాబట్టి ఏ దశలో ఆ దశలో ప్రతి ఒక్క దశలో కూడా కొనుగోలుదారుడు బార్గెయిన్ చేసి ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తనకు ఇష్టమైన కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం, షిప్పులు కూడా మనకి ఇష్టం వచ్చిన షిప్పింగ్ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇవి మనకు ఎఫ్ఓబి ప్రైస్ వల్ల అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. ఇక ఎఫ్ఓబి ప్రైస్తో పాటు మనకు అంతర్జాతీయ వ్యాపారంలో ఇతర రకాలైనటువంటి ధరలు అనేవి మనకు ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ధరలు. ఆ ధరలలో ఎక్స్ వర్క్స్ ప్రైస్ అనేది ఒకటి. EXW, ఎక్స్ వర్క్స్ ప్రైస్. సో ఇదేంటంటే ది సెల్లర్ హ్యాస్ నో ఇన్వాల్వ్మెంట్ విత్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ రిస్క్స్. ది బయ్యర్ హ్యాస్ టు కలెక్ట్ the goods from the seller's site and get them to the final destination. All the costs and risks are borne by the buyer. It is advisable that the buyer purchases insurance since the goods can get damaged in transit. EXW price is ideal when the buyer and seller are in same country or even region. సో ఎక్స్ వర్క్స్ ధర అంటే ఏమిటంటే, ఇక్కడ మనకు ముందు ఎఫ్ఓబి ధర అంటే ఏమనుకున్నాం, ఫ్రీ ఆన్ బోర్డ్. అక్కడ అమ్మకపుదారుడు వస్తువులను షిప్ వరకు అంటే పోర్టు బయటి వరకు తీసుకొని వచ్చి మనకు సరుకులు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఆ సరుకులన్నిటినీ తన యొక్క గమ్యస్థానానికి చేరేంత వరకు అయ్యేటువంటి అన్ని రకాలైనటువంటి ఖర్చులు కొనుగోలుదారుడే భరిస్తాడు అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వర్క్స్ ప్రైస్లో అమ్మకపుదారుడు
వాని సైట్లో నుంచి, అంటే వాడు ఎక్కడైతే వస్తువులను తయారు చేస్తున్నాడో లేదా ఎక్కడైతే సరుకులు అమ్ముతున్నాడో అక్కడి నుంచి ఇంకా మొత్తం, అంటే వాడు షిప్ వరకు కూడా తీసుకొని రాడు సరుకులు, వాని షాపు దగ్గర నుంచి లేదా వాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తువులను తయారు చేసే ప్రదేశం నుంచి గమ్యస్థానము చేరేంత వరకు అయ్యేటువంటి అన్ని రకాలైనటువంటి ఖర్చులను కొనుగోలుదారుడే భరించి వాటిని తన యొక్క గమ్యస్థానానికి చేర్చుకోవలసినటువంటి బాధ్యత ఈ ధరలో ఉంటుంది. అనగా ఇప్పుడు మనం షాపుకు పోయి వస్తువులు కొంటాం, షాపుకు పోయి వస్తువులు కొంటే అక్కడ వస్తువులు తీసుకుంటాం. ఇంకా అక్కడ నుంచి మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా, సపోజ్ మనం ఆటోలో రావచ్చు, లేదా కార్లో రావచ్చు, లేదా మోటార్ బైక్ రావచ్చు, ఏదైనా మనం వీలును బట్టి మనం ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటాం. సో అవన్నీ ఖర్చులు అన్నీ కూడా మనమే భరిస్తాం. అదే విధంగానే ఎక్స్ వర్క్స్ ప్రైస్లో అమ్మకపుదారుడు అమ్మిన తర్వాత అతని యొక్క ప్రదేశం నుంచి కొనుగోలుదారుని యొక్క గమ్యస్థానము చేరేంత వరకు, అంటే ఇంకా అతనికి ఏమి సంబంధం ఉండదు. ది సెల్లర్ హ్యాస్ నో ఇన్వాల్వ్మెంట్ విత్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ రిస్క్. ఇంకా మనం ఎలా తీసుకెళ్తాము, ఎన్ని ఖర్చులు పెట్టుకుంటాము, దానికి నాశనం అయిపోతే ఎలా, ఏది సంబంధం లేదు మనకి. వాడు మనకు అమ్మినాడు, అయిపోయా. వాడు ఎక్కడ ఉన్నాడో లేదా వాని వస్తువులు ఎక్కడైతే లభ్యమవుతూ ఉన్నాయో ఆ ప్రదేశం నుంచి ఇంకా మన ప్రదేశానికి తెచ్చుకునే బాధ్యత మనదే. ది బయ్యర్ హ్యాస్ టు కలెక్ట్ ద గూడ్స్ ఫ్రమ్ ది సెల్లర్స్ సైట్. వాడి యొక్క సైట్ దగ్గర నుంచి వస్తువులను మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని గెట్ దెమ్ టు ది ఫైనల్ డెస్టినేషన్, మన దగ్గరికి చేర్చుకునే బాధ్యత మనదే, కొనుగోలుదారునిదే. ఆల్ కాస్ట్ అండ్ రిస్క్స్ ఆర్ బార్న్ బై ది బయ్యర్ ఓన్లీ. అన్ని రకాలైన ఖర్చులు మరియు రిస్కులు భరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కొనుగోలుదారునిదే. It is advisable that the buyer purchases insurance since the goods can get damaged in transit. సో ఆ వస్తువులను ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఓకే, సో అన్ని ఖర్చులు వాటికి ఏ సంబంధము ఉండదు అమ్మకపుదారునికి. ఎక్స్ వర్క్స్ ప్రైస్ అంటే, ఎక్స్ వర్క్స్ ప్రైస్ మీన్స్ ద ప్రైస్ ఇన్ విచ్ ద సెల్లర్ will hand over the goods at its own site. From that site, it is the responsibility of the buyer to make all arrangements so as to reach the final destination. So గమ్యస్థానాన్ని చేరేంత వరకు, గమ్యస్థానాన్ని చేర్చుకునే బాధ్యత అంతా కూడా కొనుగోలుదారుంది. అది ఎక్స్ వర్క్స్ ప్రైస్. నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ అండ్ ఫ్రైట్ ప్రైస్. కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్, సిఎఫ్ఆర్. కాస్ట్ అండ్ ఫ్రైట్ rate. The seller pays the loading and freight costs from his premises up to the destination port. Then the buyer has to arrange for the goods to be transported from the port to his premises.
the seller is only responsible for the cost of shipping the products to the destination port. CFR is used for products transported by sea or inland waterways only. The seller does not bear the risk of loss or damage during the transit. సో సిఎఫ్ఆర్ అంటే కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్ అనేది ఇంకొక ధర. సో ఈ ధరలో ఏం జరుగుతుంది? ది సెల్లర్ పేస్ ద లోడింగ్ అండ్ ఫ్రైట్ కాస్ట్ ఫ్రమ్ హిజ్ ప్రెమిసెస్ అప్ టు ది డెస్టినేషన్ పోర్ట్. సో ఈ ధరలో అమ్మకపుదారుడు ఆ వస్తువులను ఓడలో లోడ్ చేయించడం, తర్వాత అతని డెస్టినేషన్ పోర్టుకు తీసుకొని వచ్చేంత వరకు అయ్యేటువంటి ఖర్చులు అతను పెట్టుకుంటాడు. దెన్ ద బయ్యర్ హ్యాస్ టు అరేంజ్ ఫర్ ది గూడ్స్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది పోర్ట్ టు హిజ్ ప్రెమిసెస్. సో ఓడరేవు దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే మన యొక్క ఓడరేవులోకి వచ్చిన తర్వాత ఆ వస్తువులను ఓడరేవు నుంచి మన వ్యాపార ప్రదేశానికి తరలించుకునేటువంటి బాధ్యత మనది. అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ మాత్రం మనం చేసుకోవాల్సిందే. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మాత్రమే అమ్మకదారుడు భరిస్తాడు. మన పోర్టు వరకు వచ్చేంత వరకు అయిన రకరకాలైన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, లోడింగ్ ఖర్చులు అన్నీ వాడు పెట్టుకుంటాడు. ఇక ఓడరేవులకు వచ్చిన తర్వాత అన్లోడింగ్ ఛార్జెస్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా, తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఇన్సూరెన్స్ కూడా మనమే చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కూడా కొనుగోలుదారుడే చెల్లించాలి. కాబట్టి ది సెల్లర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ షిప్పింగ్ ద ప్రోడక్ట్స్ టు ది డెస్టినేషన్ పోర్ట్. పోర్టుకు తీసుకొని పోవడానికి అయ్యేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మాత్రమే అతను చెల్లిస్తాడు. సిఎఫ్ఆర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రోడక్ట్స్ ట్రాన్స్పోర్టెడ్ బై సీ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్ ఓన్లీ. సో సిఎఫ్ఆర్ ధర అనేది సాధారణంగా సముద్ర మార్గంలో ఇన్లాండ్ వాటర్వేస్ అంటే విత్ ఇన్ ద కంట్రీ సరుకులను చేరవేయడానికి ఈ సిఎఫ్ఆర్ ధర అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో సెల్లర్ డస్ నాట్ బేర్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్. సో అయితే ఇక్కడ రిస్క్, ట్రాన్స్పోర్టేషన్లో జరిగేటువంటి రిస్క్కు అమ్మకదారుడికి సంబంధం ఉండదు. దానికి కొనుగోలుదారుడే బాధ్యత వహించాలి. అనగా ఏమి? కొనుగోలుదారుడు ఆ వస్తువులకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది కొనుగోలుదారుని యొక్క బాధ్యత. అమ్మకదారుడు ఇన్సూరెన్స్ చేయించడు, కొనుగోలుదారుడే ఇన్సూరెన్స్ చేస్తాడు. కాబట్టి ఇది సిఎఫ్ఆర్ ప్రైస్, సిఎఫ్ఆర్ కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్. సో ఈ రేట్లో ఏమి మనకు అమ్మకపుదారుడు కొనుగోలుదారుని యొక్క పోర్టు వద్దకు సరుకులను చేర్చేంత వరకు అయినటువంటి ఖర్చులను భరించి పోర్టుకు చేర్చుతాడు. అయితే రవాణాలో ఎదురయ్యేటువంటి నష్టాలకు అతడు బాధ్యత వహించడు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మనకు కొనుగోలుదారుడే చేయించుకోవాలి. ఇది సిఎఫ్ఆర్, కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్. నెక్స్ట్, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ధర. కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ధర, సిఐఎఫ్ ధర అంటారు. సిఐఎఫ్ ప్రైస్. సో సిఐఎఫ్ ప్రైస్ అంటే
ఏంటంటే, ఇఫ్ ద బయ్యర్ ఆప్ట్స్ ఫర్ సిఐఎఫ్ ప్రైస్, the seller pays for the loading and freight costs right from his premises up to the destination port as well as ఇన్సూరెన్స్. సో ఇప్పుడు మనకు ఇంతకుముందు కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్లో ఏం జరిగింది? ఇన్సూరెన్స్ బీమా తప్ప మిగిలిన ఖర్చులన్నీ అమ్మకపుదారుడే చెల్లించి పోర్టు దగ్గరికి పోర్టు వరకు అంటే ఓడరేవు వరకు సరుకులను చేర్చేటువంటి బాధ్యత అమ్మకపుదారునికి ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ అతనికి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఈ ధరలో ఇన్సూరెన్స్ కూడా అతనిదే బాధ్యత. చూడండి, పేరులోనే ఉంది మనకి కాస్ట్, ఇన్సూరెన్సు మరియు ఫ్రైట్ ధర. సో ఇఫ్ ద బయ్యర్ ఆప్ట్స్ ఫర్ సిఐఎఫ్ ప్రైస్, సపోజ్ మనకు సిఐఎఫ్ ధర ప్రకారం సప్లై చేయమని అడిగినాం అనుకోండి. సో అర్థం ఏంటంటే, ది సెల్లర్ పేస్ ఫర్ ది లోడింగ్ అండ్ ఫ్రైట్ కాస్ట్ రైట్ ఫ్రమ్ హిజ్ ప్రెమిసెస్ అప్ టు ది డెస్టినేషన్ పోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్. మన డెస్టినేషన్ పోర్ట్ వరకు అయ్యేటువంటి ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ అన్నీ కూడా అతనే భరించి మనకు మన ఓడరేవు వరకు సరుకులను తీసుకొని వస్తాడు. ఇన్ ద కేస్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ లాస్, ద సెల్లర్ బేర్స్ ద రిస్క్ కంప్లీట్లీ. ద బయ్యర్ హ్యాస్ టు అరేంజ్. ఇన్ ద కేస్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ లాస్, ది సెల్లర్ బేర్స్ ద రిస్క్ కంప్లీట్లీ. అంటే ఆ రవాణాలో ఏదైనా నష్టం జరిగితే ఆ రిస్క్ అంతా కూడా ఎవరికి? అమ్మకపుదారునికే చెందుతుంది. ఎందుకంటే అతడే బీమా చేశాడు కాబట్టి. ది బయ్యర్ హ్యాస్ టు అరేంజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది గూడ్స్ ఫ్రమ్ ది పోర్ట్ టు హిజ్ ప్రెమిసెస్. సో అతను పోర్టు దగ్గరికి సరుకులు చేరుతాయి. నెక్స్ట్ ఆ పోర్టు నుంచి అతని ప్రిమిసెస్ అంటే కొనుగోలుదారుని యొక్క వ్యాపార ప్రదేశానికి చేరవేసుకోవలసిన బాధ్యత కొనుగోలుదారునిదే. అతను పోర్టు వరకు అయ్యేటువంటి ఖర్చులన్నీ చెల్లించి పోర్టుకు తీసుకొని వస్తాడు, మన పోర్టుకు. సో అక్కడి నుంచి మన వ్యాపార ప్రదేశానికి మనమే తెచ్చుకోవాలి. సో సిఐఎఫ్ ఈజ్ ఎ సేఫ్ ఆప్షన్ దాన్ సిఎఫ్ఆర్, since the goods are insured by the seller up to their arrival at the destination port. So CIF ku CFR ku CFR కంటే CIF మంచిది. ఎందుకంటే మనకి ఇందులో ఇన్సూరెన్స్ కూడా అమ్మకపుదారుడే భరిస్తాడు. రిస్క్ ఏదైనా జరిగితే అతనికే సంబంధం కాబట్టి. ఓకే, సో కాబట్టి ఈ విధంగా కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ధరలో అమ్మకపుదారుడు వస్తువులను తన యొక్క ప్రదేశము నుంచి కొనుగోలుదారుని యొక్క ఓడరేవు వరకు అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి ఖర్చులను చెల్లించి బీమా చేయించి వస్తువులను కొనుగోలుదారుని యొక్క ఓడరేవుకు చేర్చే బాధ్యత తీసుకుంటాడు. ఇక ఆ ఓడరేవు నుంచి కొనుగోలుదారుడు వస్తువులను స్వాధీనము చేసుకొని వాటిని తన వ్యాపార ప్రదేశానికి చేర్చుకునే బాధ్యత కొనుగోలుదారునిదే. ఓకే, సో సిఎఫ్ఆర్ ధర కంటే సిఐఎఫ్ ధర మంచిది. ఎందుకంటే ఇందులో ఇన్సూరెన్స్ అనేది అమ్మకపుదారుడే భరిస్తాడు కాబట్టి. ఓకే, సో ఇది ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ధర, సిఐఎఫ్ ధర. నెక్స్ట్, డెలివరీ అట్ ప్లేస్. డెలివరీ అట్ ప్లేస్, DAP.
It was previously known as DDU, Delivery Duty Unpaid. ఇది ఇంతకుముందు డెలివరీ అట్ ప్లేస్ను ఇంతకుముందు డెలివరీ డ్యూటీ అన్పెయిడ్ అని పిలిచేటువంటి వారు టీడీయూ అని, అయితే ఇప్పుడు డెలివరీ అట్ ప్లేస్ అని పిలుస్తూ ఉన్నారు. సో డెలివరీ అట్ ప్లేస్ ధర అంటే ఏమిటంటే, ఇన్ దిస్ కేస్ ద సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ the goods from his own factory up to the premises of the buyer. సో ఈ డెలివరీ అట్ ప్లేస్ ధరలో ఏం జరుగుతుంది అంటే, అమ్మకపుదారుడు వస్తువులను కంప్లీట్గా మన అంటే కొనుగోలుదారుని యొక్క వ్యాపార ప్రదేశానికి చేరేంత వరకు ఏమేమి ఖర్చులు, ఏమేమి రిస్కులు ఉన్నాయో అన్నిటినీ అతడే భరించి మన వ్యాపార ప్రదేశానికి వస్తు సేవలను చేరుస్తాడు. ఓకే, హీ ఆల్సో బేర్స్ ద రిస్క్ ఇన్ ద కేస్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ of the goods right until the products are delivered to the buyer. సో మనకు గూడ్స్ డెలివరీ అయ్యేంత వరకు అన్ని ఖర్చులు, అన్ని రిస్కులు అమ్మకపుదారుడే భరించి మనకు వస్తువులను మన ప్రెమిసెస్ దగ్గరికి చేర్చేటువంటి బాధ్యత తీసుకుంటాడు. దాన్నే డెలివరీ అట్ ప్లేస్ అంటారు, టిఏపి, డెలివరీ అట్ ప్లేస్. నీ ప్లేస్కు అంటే కొనుగోలుదారుని యొక్క ప్రదేశానికి తీసుకొని రావడానికి అయ్యేటువంటి ఇక అన్ని, వాడు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారుడు ఆ ధర చెల్లిస్తే వాడే అన్ని చూసుకుంటాడు. మనకు సరుకు డెలివరీ అవుతుంది. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఖర్చులు భరించాల్సిన అవసరం లేదు, ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ది బయ్యర్ ఓన్లీ హ్యాస్ టు పే ద ఇంపోర్ట్ డ్యూటీస్ ఆర్ కస్టమ్స్ క్లియరెన్స్ చార్జెస్. సో మనకు ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్, ఈ రెండు మాత్రమే మనము చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ఖర్చులన్నీ కూడా అమ్మకపుదారుడే భరిస్తాడు. కాబట్టి ఓన్లీ దిగుమతి సుంకాలు, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్, ఈ రెండు కొనుగోలుదారుడు భరించాలి. మిగిలిన ఖర్చులన్నీ కూడా అతడే చెల్లింపు చేసుకుంటాడు అన్నమాట. అది డెలివరీ అట్ ప్లేస్ ధర యొక్క విశిష్టత. నెక్స్ట్, డెలివరీ డ్యూటీ పెయిడ్. డెలివరీ డ్యూటీ పెయిడ్ ధర. సో ఈ ధర ఏమిటంటే, ది సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ షిప్పింగ్ the goods from his factory to the destination address provided by the buyer. Usually his factory or warehouse, and is also liable for any damage or loss of goods during transit. The seller also takes care of the customs, VAT or import duties levied on the products. The buyer only has to receive the products at the destination. In most cases, most sellers only offer DDP for small shipments.
సో ఈ డిడిపి అంటే డెలివరీ డ్యూటీ ప్యాడ్ ప్రైస్, డెలివరీ డ్యూటీ పెయిడ్ ప్రైస్లో the seller is responsible for shipping the goods from his factory to the destination address provided by the buyer, usually his factory or warehouse, and is also liable for any damage or loss of goods during the transit. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మన ఫ్యాక్టరీకి కానీ లేదా గోడౌన్కు కానీ చేరేంత వరకు అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా అమ్మకపుదారుడే భరించి వస్తువులను మన దగ్గరికి చేర్చడం జరుగుతుంది. ది సెల్లర్ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ది కస్టమ్స్, అంటే అమ్మకపుదారుడు కస్టమ్స్ డ్యూటీలు, వ్యాట్, ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ కూడా అతనే చెల్లిస్తాడు. ఇంకా కొనుగోలుదారునికి ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్, బయ్యర్ ఓన్లీ హ్యాస్ టు రిసీవ్ ద ప్రోడక్ట్స్ అట్ ది డెస్టినేషన్. మనకు సరుకులు వచ్చిన తర్వాత వాటిని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడమే, అంతే. అన్ని ఖర్చులు అమ్మకపుదారుడే భరిస్తాడు. సో దాన్ని డెలివరీ డ్యూటీ పెయిడ్ ధర అంటారు, డెలివరీ డ్యూటీ పెయిడ్ ధర అంటారు. ఇన్ మోస్ట్ కేసెస్ most sellers only offer DTP for small shipment. సో జనరల్గా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసేటువంటి కొనుగోలుదారులకు ఈ పద్ధతిలోనే అమ్ముతారు అమ్మకందారులు. డిడిపి, డెలివరీ డ్యూటీ పెయిడ్ ధర, ఈ పద్ధతిలోనే ఎక్కువగా అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి, చిన్న తరహా కొనుగోలుదారులు కాబట్టి వాళ్ళు ఖర్చులన్నిటినీ కూడా భరించలేరు. కాబట్టి అమ్మకపుదారుడే ఆ ఖర్చులన్నీ భరించి వారి ప్రదేశానికి వస్తువులను చేరవేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు విదేశీ వర్తకంలో రకరకాలైనటువంటి ధరలు అనేవి కొనుగోలుదారుని యొక్క వీలును బట్టి, కొనుగోలుదారుని యొక్క ఇష్టాలను బట్టి ఏ ధర కావాలంటే ఆ ధరను మనం ఎంచుకునేటువంటి సౌలభ్యం అంతర్జాతీయ వర్తకంలో ఉంది. సో ప్రతి ఒక్క ధరకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి మనకు ఏ ధర అయితే తక్కువ రిస్క్గా ఉంటుందో, లేకపోతే ఏ ధర అయితే మనకు కలిసి వస్తుందో ఆ ధర ప్రకారం వస్తువులను అంతర్జాతీయ వ్యాపారంలో కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు విదేశీ వ్యాపారంలో విధించేటువంటి వివిధ రకాలైనటువంటి ధరలు లేదా షిప్పింగ్ ప్రైసెస్, అంతర్జాతీయ వ్యాపారంలో కోట్ చేసేటువంటి అంటే తెలియజేసేటువంటి వివిధ రకాలైనటువంటి ధరలు. ఆ ధరల్లో కొనుగోలుదారుడు వానికి ఇష్టమైన ధరను ఎంపిక చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏర్పాట్లు అనేవి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ఈ క్లాస్. ఈరోజు మేము బాగానే వచ్చారు క్లాసుకు. ప్రతిరోజు ఇలాగే ఇంకొంచెం పెరగాలి స్ట్రెంత్. ప్రతి ఒక్కరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కొక్కరు ఒక 4-5 మందిని తోడు తెచ్చుకోండి. మన మిత్రులను, మీకు తెలిసిన వాళ్ళను, అంటే తోడు తెచ్చుకోండి అంటే వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి కొంచెం మోటివేట్ చేసి క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇంకా మీకు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, మీరు కావాలంటే న్యూస్ పేపర్లో చూడండి. జూలైలో 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 పరీక్షలు జూలై నెలలోనే ఉంటాయని ఇచ్చారు. సో కాబట్టి మనకు ఈ నెలాఖరుకు ఆల్మోస్ట్ అన్ని సిలబస్లు కంప్లీట్ అయిపోతాయి. మన సబ్జెక్ట్ అయితే అసలు ఇంకా మోస్ట్లీ ఇంకొక 4-5 క్లాసులు అయితే మన సిలబస్ అయిపోతుంది. తర్వాత నేను మళ్ళీ రివిజన్ కూడా చేస్తాను, ఎందుకంటే మొదట్లో చాలామంది రాలేదు కాబట్టి రివిజన్ కూడా చేస్తాను. సో కాబట్టి
ఈ ఈ 2 నెలలు కొద్దిగా రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అయ్యి కొంచెం బాగా చదువుకొని రేపు ఎగ్జామినేషన్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా చూసుకోవాలనేదే మాకు ఒక కోరిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ఈ క్లాస్. మీ నెంబర్ పోస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, ఇంకా పోస్ట్ చేయని వాళ్ళు పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.